పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడని రంగమంటూ లేదు. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనానికి ఇటీవలే ప్రధాని మోదీ పొదుపు సూచనలు చేశారు. అందులో ఒకటి ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం. ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీశాయి. దేశంలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వర్క్ ఫ్రం హోం విధానంపై మరోసారి చర్చ మొదలైంది. కరోనా కాలంలో మొదలైన వర్క్ ఫ్రం హోం ఇక ముందు కూడా కొనసాగించడం వీలవుతుందా? ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి? వాచ్ ది స్టోరీ. కరోనా తర్వాత ఐటీ ఉద్యోగుల పని వేళల్లో వచ్చిన మార్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోంను పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఐటీ ఉద్యోగులు వారి జీవనశైలి దృష్ట్యా వర్క్ ఫ్రం హోం విధానమే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు, కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై పడింది. క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగాయి. భారత్ క్రూడాయిల్ దిగుమతిపై ఆధారపడ్డ దేశం. భారత్ ప్రతి సంవత్సరం $120 బిలియన్ క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటోంది. క్రూడాయిల్ దిగుమతి తగ్గాలంటే పెట్రోల్, డీజిల్ వాడకంలో పరిమితులు పాటించాలని ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడం, కార్ పూలింగ్ ఆప్షన్ ఎంచుకోవటం మేలని సూచించారు ప్రధాని. యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే 60 దేశాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో నడవాల్సి ఉంది. ఇప్పటికే డిమానిటైజేషన్, కరోనా లాంటి పరిస్థితులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నేపథ్యంలో మన దేశంలో ఎమర్జెన్సీ డిక్లరేషన్ చేయకుండా ముందస్తుగా ప్రజలను మోదీ అప్రమత్తం చేస్తున్నారని అంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. 100% ఇవ్వాల్సిందే కదా. దేశ ప్రధానమంత్రి చెప్పినప్పుడు ఇది ఒక గ్లోబల్ మూమెంట్. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు. 60 దేశాల్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినారు అంటే ఇది ఒక ప్యానిక్ సిచ్యువేషనే ఉంది. సో మన దేశంలో ప్రధానమంత్రి గారు ఏదైనా ముందు వచ్చే ముప్పుని ముందుగానే మనని అలర్ట్ చేయడము, మనకు ఒక హెడ్సప్ ఇవ్వడము, మనను ఒక మంచి మార్గంలో పాజిటివ్ వేలో తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. 2014 నుంచి ఈరోజు 2026కి వచ్చినాం. 12 సంవత్సరాల్లో మనం ఎన్నో రెవల్యూషనరీ మెజర్స్ చూసినాము ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. సో 100% ఐ థింక్ ఈ సిచ్యువేషన్ నుంచి కూడా మనం బయటకు వస్తాం. ప్రధాని ప్రకటనను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా తమ పైన ఉందంటున్నారు ఐటీ ఉద్యోగులు. కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. వారానికి 2-3 రోజులు ఆఫీసులో, మిగతా రోజులు ఇంటి వద్ద పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవాలని, కార్ పూలింగ్ ఆప్షన్ పెట్టుకొని ఆఫీస్కు రావాలని సూచిస్తున్నారు ఐటీ కంపెనీల్లోని ఉన్నతోద్యోగులు. నా ఎంప్లాయీస్ నా ముందు పనిచేస్తే వాళ్ళ మాట్లాడే డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ, సొల్యూషన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకున్న కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంటుంది. సో నా ప్రకారం అయితే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా మేబీ బికాజ్ అక్కడ ఎకానమీ కూడా ఆలోచించాలి సార్ అన్నట్టు ఫ్యూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల అంటే ప్రొడక్టివిటీ మన ఫ్యామిలీ వైజ్ కూడా బాగుంటుంది. కానీ ఫ్యూ ఆఫీసెస్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మండే, ట్యూస్డే 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పెట్టుకొని 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నా మనకి ఆ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. మనం ఇంట్లో నుంచే పని చేస్తాం, ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుతుంది. వీ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఐటీ కంపెనీల దృష్టిలో కూడా వర్క్ ఫ్రం హోం కొంతవరకు ప్రయోజనకరమే. కార్యాలయ అద్దెలు, విద్యుత్, నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే అవకాశాలు పెరుగుతాయి. అయితే పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రం హోం విధానానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. టీమ్ కోఆర్డినేషన్, కొత్త ఉద్యోగులకు శిక్షణ, కార్యాలయ వాతావరణంలో వచ్చే సృజనాత్మకత వంటి అంశాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే మనకి 10 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ 9.7 lakh ఐటీ ఎంప్లాయీస్ అంటే 1 million ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. సో అంతమందిని ఒకవేళ గనక వర్క్ ఫ్రమ్ హోమ్కి మనము తీసుకెళ్ళినట్టు అవుతే గనక అంటే మనము అన్ని లక్షల మంది కమ్యూట్ని, అన్ని లక్షల మంది యూజ్ చేసేటువంటి వెహికల్స్ని ఆపగలగవచ్చు అనేటువంటి ప్రయత్నం కావచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారు డెఫినెట్గా కూడా ముఖ్యంగా అసోసియేషన్ తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఐటీ ఫ్రాటర్నిటీ అంతా కూడా సంసిద్ధంగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇదైనా ఆల్రెడీ ప్రూవెన్. ఎప్పటికీ కూడా అది ఇది చేసుకోవాలి. ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోమ్ను ప్రోత్సహించిన కంపెనీలు ఇప్పుడిప్పుడే ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టు చర్చలు, క్లయింట్ మీటింగ్స్, టీమ్ బిల్డింగ్ కార్యక్రమాల కోసం ప్రత్యక్ష హాజరు అవసరమని కంపెనీలు భావిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ మరోసారి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ను ఎంచుకోవాలని పిలుపునివ్వడంతో ఐటీ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి.